ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు దొమ్మెటి వెంకటరెడ్డి శెట్టిబలిజ సామాజిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. శెట్టిబలిజలు ఐక్యంగా ముందుకు సాగుతూ ఆయన ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందన్నారు. గౌడ శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత సంఘీయులందరూ దొమ్మెటి వెంకటరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన కోనసీమలో పుట్టి పెరిగి బర్మా దేశంలో వ్యాపార నిమిత్తం వెళ్ళి అక్కడ రంగూన్ పట్టణంలో అనేక రాజకీయ పదవులు చేపట్టి ఎంతో కృషి చేసిన కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అక్కడ డబ్బు సంపాదించి తిరిగి భారతదేశం వచ్చి కోనసీమలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ రోజుల్లో పాఠశాలలు నిర్మించి ఆనాడు బడుగు బలహీన వర్గాల్లో ఏ రకమైన విద్య ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఆయన చదువు చెప్పించి ఎంతోమందిని పైకి తీసుకురావడం జరిగింది. అట్లాగే 1920 ముందు మా గీత కులాల్లో ఇప్పుడున్న శెట్టిబలిజ కులస్తుల్ని ఈడిగా అనే నామంతో పిలుస్తూ చాలా అసహ్యకరమైన రీతిలో సంబోధించడం ఆయన మనసు కలిసివేసి పెద్దలందరినీ కూడా సమీకరించి ఆయన ఆ ఈడిక కులాన్ని అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా శెట్టిబలిజ అనే నామకరణం చేసి ఈనాడు వారందరికీ కూడా మా గీత కులాల్లో గౌరవాన్ని, ఈ రాష్ట్రంలో మిగిలిన కులాల్లో గౌరవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు.